ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు. కుటుంబాన్ని పోషించే బాధ్యత కొరకు ఉద్యోగం చేయడం ఎంత ముఖ్యమో ఆ ఉద్యోగాన్ని నమ్మకంగా చేయడం కూడా అంతే ముఖ్యం. రవికాంత్, చంద్రకాంత్ అనే ఇద్దరు స్నేహితులు చాలా రోజుల తర్వాత ఓ మీటింగ్లో కలుసుకున్నారు. రవికాంత్ తాను హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడని, హైదరాబాదుకు వచ్చినప్పుడు తనను కలుసుకోమని ఆఫీస్ అడ్రస్ ఇచ్చాడు. కొన్ని నెలల అనంతరం అనుకోకుండా పనిమీద హైదరాబాదుకు వచ్చిన చంద్రకాంత్ రవికాంత్ ఆఫీసుకు వెళ్లి అతని గూర్చి వాకబు చేశాడు. అక్కడ ఉండే అటెండర్, ఎవరు కబుర్లతో కాలక్షేపం చేస్తూ పని ఎగ్గొట్టే రవికాంతా అని రవికాంత్ వద్దకు తీసుకుని వెళ్లాడు. చంద్రకాంత్ అతనితో ఉద్యోగం చేసే చోట నమ్మకంగా పనిచెయ్యాలని, మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పాడు. ఎందుకో తెలుసా, మనం ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా మనం చేసే పని ప్రభావం అనేకుల జీవితాలపై ఉంటుంది. తన పనిలో జాగు చేసేవాడు నష్టం కలిగించేవానికి సోదరుడు అని బైబిల్ చెప్తున్నది. మన పనిని దైవంగా భావించాలి. మనుషులకు కనబడేలా మాత్రమే చేయకుండా ఏ పని చేసినా దేవుని వలన ప్రతిఫలం పొందుతామన్న నిరీక్షణతో, చిత్తశుద్ధితో పనిచేద్దాం. భావితరానికి మాదిరి చూపిద్దాం.